అడ్డం పెట్టుకుని దోపిడీకి తెరతీశారు. వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి. చర్చకి రమ్మనండి, చర్చ చేస్తే ఎడిటర్తో సంబంధం ఉన్నాయా లేదా, దోపిడీ జరిగిందా లేదా, వాస్తవాలు ఏంటో, ఏ కొవ్వులు కలిసాయో అన్ని బయటకు వస్తాయి కదా. అది మేము అడుగుతున్నాం మా డిమాండ్. ఎవరు వాడారు, ఎవరు ముందు తీసుకొచ్చారు, ఎవరైనా రాష్ట్రంలో ప్రధాన సాధిస్తే అత్యున్నత న్యాయస్థానం మీద సుప్రీంకోర్టే దాని మీద వచ్చి సిట్ వేశారు కదా, సిబిఐ పెట్టింది కదా, మా రిపోర్ట్ ఇచ్చారు కదా. కానీ అవన్నిటిని చూసిన తర్వాత బయటకు వచ్చింది ఏంటంటే, ఈ పేరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు వాళ్ళకున్న హెరిటేజ్ సంస్థ ఏదుందో దాన్ని ఈ పేరు మీద దోపిడీ చేస్తున్నారనే విషయం బయటపడింది, తేడతెల్లమైంది. అందుకే మేము చర్చ అడుగుతున్నాం. అంతకంటే కాదు, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ప్రజల నాణ్యతలు ప్రజలు డిసైడ్ చేస్తారు ఏ రకంగా ఈ చంద్రబాబు నాయుడు వ్యవస్థ దోపిడీ చేసిందో. అసలు హెరిటేజ్ అన్నది టీటీడీలో నెయ్యి సరఫరానే చేయలేదు, దమ్ముంటే ఆధారాలు చూపించనని అచ్చినాడు అంటారు సార్. హెరిటేజ్ సంస్థ డైరెక్ట్గా చేయలే. ఈ ఇందాపూరు లేకపోతే ఇంకోటి ఆ పేరు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న దోపిడీని మేము చెప్తున్నాం. ఆ దానికోసమే తీశారు. ఆ దోపిడీ కోసమే. లేకపోతే 300 రూపాయలు ఉన్న నెయ్యిని ఒకేసారి వచ్చాడు అమాంతంగా 6 నెలలు 700 రూపాయలు చేశారంటే ఏ రకంగా ఏమని అనుకోవచ్చు సార్? ఇది న్యాయమా సార్? దేవుడి తప్పు ప్రధానంలో దేవుడిని కొలిచి వారికి ఇచ్చిన దానాలు వచ్చి ఈ రకంగా దుర్యోగం చేసి ఈ రకంగా దోపిడీ చేయడం మీద ఎంతవరకు సంబంధించింది సార్? దేవుడిని ఎవరు చూస్తాడు, కాదండి. నిన్న హౌస్లో వాళ్ళు వచ్చి దీన్ని నిన్న హౌస్లో చేసి ఒప్పుకొని మళ్ళీ గొడవ దిగారు. ఎందుకు యూటర్న్ తీసుకుని ఎందుకు చర్చకి రాలేదు? అది మేము అడుగుతుంది.